vaccination 100% ayyedaka, you will have waves coming and going. Because the country is opening up, every neighboring state is opened up, and there is no uniform closure of state policies. So until and unless vaccination జరిగేదాకా we need to learn to live with it. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కోవిడ్ను మనం ఎలా కోవిడ్తో మనం సహజీవనం చేయగలుగుతామో అనే దాని మీదనే ధ్యాస పెట్టాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దాట్. గ్రామంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా మన వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయాల సూపర్విజన్లో నిరంతరాయంగా జాయింట్ కలెక్టర్స్ ఆర్ హ్యాండ్లింగ్ కోవిడ్ నిరంతరాయంగా చేయిస్తూ ఉండాలి. చేయిస్తూ ఉండి సిమ్టమాటిక్ కేసెస్ ఏదైనా మనకు అనిపిస్తే వాటిని టెస్ట్ చేయిస్తూ ఉండాలా. వాటిని టెస్ట్ చేయించి ఏదైనా కోవిడ్ వస్తే వెంటనే 104 నెంబర్ను యాక్టివేషన్లో పూర్తిగా నిరంతరాయంగా పెట్టుండాలి. వాళ్ళకు వాట్ ఎవర్ ట్రీట్మెంట్ నీడ్స్ టు బీ డన్ వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఈ 104 సెంటర్ అనేది, కాల్ సెంటర్ అనేది, ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఎనీబడి హూస్ గాట్ any grievance, they want to be admitted in the hospital, they want to have a test conducted, ఏ ఎంక్వైరీ అయినా ఏ డౌట్ అయినా కూడా 104కు ఫోన్ చేస్తే 104 అనేది సర్వీస్ ఏదైతే ఉందో, దిస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ 104 సర్వీస్ను దే వుడ్ హ్యావ్ టు మెయింటైన్ ద 104 సర్వీసెస్ కరెంట్లీ హౌ దేవ్ బీన్ మెయింటైనింగ్. ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నా అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆ 104 షుడ్ బి సినర్జైజ్డ్ విత్ ది డిస్ట్రిక్ట్స్, అండ్ దట్ సినర్జీ షుడ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ పేషెంట్ ఈస్ డెలివర్డ్ దిస్ సర్వీస్ విత్ ఇన్ ద SLA. ది SLA మీనింగ్ 3 hours. 3 గంటల లోపల ఆ ఫోన్ చేసిన వ్యక్తికి యూ నీడ్ టు కంఫర్ట్ హిమ్. If it's an admission to the hospital, within 3 hours they should be admitted in the hospital. If it is a home quarantine, then you need to make sure that somebody visits them, somebody conducts the test, somebody gives them home quarantine kit, and somebody takes care of them. So ivanni kuda kachithanga the synergy anedi very important with 104. So please make sure that that is done. You have already come up with the action plan. The districts have already prepared action plan for third wave. So please make sure that whatever you have prepared, the action plans, in fact that we've received them, avi next to 2 months lopala, please make sure that they're all coming to a shape. Avanni kuda implement ayye vishayamlo tagu jagratalu teeskomani cheppi collectors andarki kuda requesting them. The number of pediatric beds in all the teaching hospitals ఖచ్చితంగా ఉన్నాయా లేదా, పీడియాట్రిక్ బెడ్స్ ఇన్ ఆల్ ఆర్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లో సపరేట్గా ఒక వార్డు క్రియేట్ చేసి పీడియాట్రిక్ బెడ్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ లేక్ తీసుకొని వచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరిగ్గా లేకపోతే ఒకసారి మళ్ళీ మనం పర్సనల్గా చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అప్గ్రేడ్ చేయాల్సి వస్తే అప్గ్రేడ్ చేసి ఆ పీడియాట్రిక్ బెడ్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. Above 18 years plus చేసుకున్నా కూడా we're talking about almost 3.5 crore people. So above 18 plus. So అటువంటి 3.5 crore categoryలో so far we've achieved 1.3 crores. So it's a long way to go. In fact వీళ్ళల్లో కూడా 32,58,885 పీపుల్కు మాత్రమే 2 డోసులు ఇచ్చినాం. 96,25,316 people ki inga single dose ichino. So please make sure that whensoever these people are due for their second dose, వాళ్ళకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మన వ్యాక్సిన్ పాలసీలో. ఎందుకనంటే ఇవ్వాల్సిన టైంలో వాళ్ళ సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఫస్ట్ డోస్ విల్ బికమ్ వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్ సో దట్ ద ప్రయారిటీ ఈస్ categorized properly. And beyond the second dose, whatever we are left out, వాటికి సంబంధించి 45 plus age group ku at least bring it to 90% above before we can think about adding few more categories into this.
As you're aware that we've started opening up sub 5% ఉన్న డిస్ట్రిక్ట్స్ను we've already started opening up. కర్ఫ్యూ టైం కూడా ఇంతకుముందు 7 దాకా ఉండేదాన్ని దాన్ని we moved it up to 10, అంటే 9 దాకా. ఇంతకుముందు 6 ఉండేది, 1 hour for disposal of people. ఇప్పుడు దాన్ని 9 దాకా తీసుకొని 1 hour plus 1 hour for disposal of people. 10 దాకా కేటగిరీలో we've put up 11 districts now. Only East Godavari and West Godavari are the only 2 districts what are above 5% కాబట్టి till they reach that 5% positivity, within the 5% positivity rate కు వచ్చేదాకా వాటిని ఒక 1 week we are still continuing the timing and the restrictions in those districts as they continue as in the status quo position.